ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్స్ సమ్మె కొనసాగుతుంది. స్టైఫండ్ను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ జూడాల ఆందోళన బాట పట్టారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తమకు అందుతున్న స్టైఫండ్ చాలా తక్కువగా ఉందని జూనియర్ డాక్టర్స్ చెప్తున్నారు. తమ డిమాండ్స్ పరిష్కారం కోసం ఇప్పటికే ఆందోళన చేపట్టిన జూడాలు డాక్టర్స్ అసోసియేషన్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల మద్దతును కూడగట్టుకున్నాయి. ప్రభుత్వం తమ సమస్యపై సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. ఆగస్టు 17వ తేదీగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ ను సాల్వ్ చేయాలని, తక్షణమే స్టైఫండ్ పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్స్ సమ్మె ఇంకా కొనసాగుతుంది. స్టైఫండ్ ను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ జూడాలు ఆందోళన బాట పట్టారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తమకు అందుతున్న స్టైఫండ్ చాలా తక్కువగా ఉందని జూనియర్ డాక్టర్స్ చెప్తున్నారు. తమ డిమాండ్స్ సాల్వ్ చేయడం కోసం ఇప్పటికే ఆందోళన బాట పట్టామని చెప్తున్నారు డాక్టర్స్. అయితే డాక్టర్ల అసోసియేషన్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల మద్దతును కూడా కూడగట్టుకున్నాయి. ప్రభుత్వం తమ సమస్యపై సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఏపీలో జూడాలు జూనియర్ డాక్టర్స్ సమ్మె బాట పట్టారు అని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పటికప్పుడు విఫలం వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు 4వ రోజు సమ్మె బాటలో ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా వాళ్ళ డిమాండ్స్, ముఖ్యంగా మొదటి డిమాండ్ స్టైఫండ్ సంబంధించింది. ఇప్పటికే దాని మీద పక్క రాష్ట్రాలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వాలనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే ప్రభుత్వం మీద పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 30% పెంచాలి అనేది కూడా కీలకమైన డిమాండ్. అయితే ప్రస్తుతం ఇప్పటికే మొన్న చర్చలు ఒక 4 రోజుల కిందట చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో 3% కన్నా ఎక్కువ ఇవ్వలేము అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిరసన బాట పట్టడంతో కనీసం 15% ఇస్తే గానీ దీన్ని విరమించము అనేది కూడా చాలా ఇదిగా చెప్పడం జరిగింది. నిన్న కూడా మనం ప్రత్యక్ష ప్రసారాలు సుమారుగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకటే డిమాండ్ వినిపిస్తుంది, స్టైఫండ్. ఎన్ని సమస్యలు ఉన్నా దాన్ని అధిగమిస్తాము, మేము 36 గంటలైనా సరే ఉద్యోగం చేస్తాము, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగించాము, పేషెంట్ ని పూర్తిగా ఎటువంటి ఎమర్జెన్సీలు వచ్చినా మేము దాన్ని రెక్టిఫై చేయగలుగుతాము. ఉద్యోగ భద్రత విషయంలో కానివ్వండి, ఇక్కడ మరొకటి స్టైఫండ్ విషయంలో కానివ్వండి, అంటే పక్క రాష్ట్రాల్లో పోల్చుకుంటే చాలా తక్కువగా ఇస్తున్నారు, కనీస ఖర్చులకు సరిపోవట్లేదు. అందువల్ల స్టైఫండ్ పెంచాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ వినిపిస్తుంది. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎక్కడ ఇబ్బంది పెట్టమని చెప్తూనే ఈ సమ్మెలో దిగారని కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రభుత్వం ఇప్పుడు ఎటు వ్యవహరిస్తుంది, 15% అయినా ఇస్తుందా లేదా? వాళ్ళు మడిగి ఇప్పుడు ప్రస్తుతం 3% మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ రోజు 4వ రోజు ఎక్కడ చర్చలకు ఎక్కడ పిలవని పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఇంకా నిరసన బాటలోనే వాళ్ళు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్తో పాటు మరో పక్కన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర వాళ్ళు నిరసన బాట పడుతున్నారు. ఒక పక్కన మనం అమరావతి సరౌండింగ్ లో చూసుకుంటే ఒక పక్కన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్, మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్, విశాఖపట్నం, ఇలా మెయిన్ సిటీస్ లో ఎక్కడైనా సరే ఇప్పుడు నిరసన బాట స్టేట్ వైడ్ గా నిరసన బాట పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలి. అప్పటి వరకు ఇదైతే కంటిన్యూ అవుతుంది అనేది కూడా వాళ్ళ కీలకమైన డిమాండ్ అయితే